అందరికీ నమస్తే. జనం వీక్నెస్ను ప్రభుత్వం క్యాష్ చేసుకోవాలనుకుంటుంది. ఏంటంటే ఒక పూట అన్నం లేకపోయినా సరే కానీ సాయంత్రానికి ఇంత మందు తాగంది కష్టజీవులు కూలి పని చేసుకునే వాళ్ళు వీళ్ళు చాలామంది సాయంత్రం కాగానే కొంత తాగితే కొద్దిగా ఆరోగ్యానికి కష్టమంతా మర్చిపోతాం, మళ్ళీ రేపటికి తయారవుతాం అనేది ఒక ఫీలింగ్, ఒకటి జనాల్లో అదొక మానసిక ఫీలింగు. ఇక మన దగ్గర ఏంది తెలంగాణలో ఇంతకుముందు అకేషన్లీ మందు తాగుతుండ్రి. అకేషన్లీ అంటే పండుగ వచ్చినప్పుడు, చుట్టపు వచ్చినప్పుడు, ఇంకేదైనా కార్యక్రమం జరిగినప్పుడు. ఇప్పుడేంది అకేషన్తో సంబంధమే లేదు. అకేషన్తో సంబంధం లేకుండా మందు తాగుతున్న సందర్భం. దీన్ని క్యాచ్ చేసుకోనికే రాజకీయ నాయకులు, అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఇది ఒక తెలంగాణ సంస్కృతిగా చెప్పుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతి అంటే మందు తాగడమే అనే కాడికి తీసుకొచ్చేసారు. మరి అంతకుముందు తెలంగాణ రాకముందు మన సంస్కృతి లేకుండేనా? ఇదే సంస్కృతి. తెలంగాణ సంస్కృతి అంటే ఇదే మందు తాగడమా? ఇప్పుడు దాన్ని ఎట్లా క్యాచ్ చేసుకుంటున్నారు తెలుసా ప్రభుత్వాలు? నేను ఫస్ట్ నుంచి ఒక లైన్ చెప్తున్నా, రాజ్యాలు మారితే కానీ రాజలక్షణాలు మారవు అని. మార్పు అనే ఒక రాజ్యం పోయి ఇంకొక రాజ్యం వచ్చింది. ఏం మార్పు అంటే వాళ్ళకు అనుకూలమైన మార్పులు, వాళ్ళకు అనుగుణంగా మార్పులు జరుగుతున్నాయి తప్ప జనం జీవితంలో మార్పులు ఏం కనిపిస్తట్లేవు. అంతకుముందు ఊరూరా మొత్తం బెల్ట్ షాపులు 17 సంవత్సరాలు కాదు. మైనర్కు మేజర్కు డిఫరెంట్ ఉంటుంది. మైనర్కు చట్టంలోనే మైనర్కు ఒక డిఫరెంట్ హక్కులు ఉంటాయి, మేజర్కు డిఫరెంట్ హక్కులు ఉంటాయి. సమాజంలో బాధ్యత ఉంటుంది, అందరికీ ఉంటుంది బాధ్యత, మేజర్లకు ఎక్కువ ఉంటుంది. ఇదంతా మనకు తెలుసు. మైనర్లు కూడా మందు తాగుతున్నారు తెలంగాణలో. బీరుతో స్టార్ట్ చేస్తున్నారు 15కో 16కో ఏళ్ళకు. అట్లాంటి సిచ్యువేషన్లో దాన్ని ఎట్లా క్యాచ్ చేసుకోవాలి? ఎట్లుందంటే మన కన్నుతో మనల్ని పొడవడం. మనకు 6 స్కీములు 6 గ్యారంటీలు ఇచ్చింది కదా, అవి మనకు అమలు కావాలని అడుగుతున్నాం కదా. మనం అడుగుతారు కదా జనం, ఏమైంది 4,000 రూపాయల పెన్షన్ ఏమైంది అంటారు కదా. ఇప్పుడు మద్యం ధరలు పెంచుతారంట, మందు ధరలు పెంచుతారంట. మద్యం ధరలు పెంచుతారు. లాస్ట్ మన దగ్గర మద్యం ధరలు పెరిగింది 2022 మార్చిలో పెంచింది. అప్పుడు గవర్నమెంట్ పెంచింది. తర్వాత అప్పుడు 10 రూపాయలు బీర్ల మీద 10 రూపాయలు పెంచిండ్రు. ఇక క్వార్టర్ మీద అట్లా రకరకాల లెక్కలు ఉన్నాయి. అప్పుడు ఇప్పుడు ఏంటంటే 20 నుంచి 25 రూపాయలు పర్సెంటేజ్, రూపాయలు కాదు ఇది పర్సెంటేజ్ ఇది 20 నుంచి 25% పెంచుతారంట. అంటే 100కి 20 రూపాయలు పెడుతుంది. మరి బీరు అప్పుడు ఏమవుతుంది? 200 రూపాయలు అవుతుంది. బీరు 200 రూపాయలు అవుతుంది. క్వార్టర్ బాటిలు 180 రూపాయలు. చీప్ లిక్కర్ అంటే 180 రూపాయలు, 150 రూపాయలు అమ్ముతున్నట్టున్నారు చీప్ లిక్కరు. 150 మీద అంటే దగ్గర 30-40 రూపాయలు పెరిగి 200 రూపీస్ అవుతుంది. ఎంత పెంచినా జనం అడగరు, ఎంత పెంచినా జనం తాగుతారు అన్న ఒక వీక్నెస్సే కదా ప్రభుత్వం మద్యం ధరలు పెంచడానికి. ఏంది స్పెషల్ రీజన్ చెప్పండి? ప్రభుత్వాలు ఒకటి చెప్తూ ఉంటాయి. అంతకుముందు ప్రభుత్వం కూడా చెప్పింది ఆ విషయాన్ని. ఎందుకు మద్యం ధరలు పెంచుతారంటే డబ్బులు కొద్దిగా రేటు పెంచితే తాగుతోలు కంట్రోల్ అవుతారు కాబట్టి పెంచుతామని. తాగుతోలు కంట్రోల్ అవుతారా? తాగుతోలను కంట్రోల్ చేయాలంటే ముందు మీరు మద్యం షాపులను కంట్రోల్ చేయాలి, బెల్ట్ షాపులను మొత్తానికి లేపేయాలి, అందుబాటులో ఉంచకూడదు. అప్పుడు కదా చేసేది, అప్పుడు కదా పెరిగేది, అప్పుడు కదా నీకు జనం తాగకుండా కొంత జనం కంట్రోల్కు అవైలబిలిటీకి వచ్చేది. అది ఇదేంది 20 నుంచి 25% పెంచుతారంట. అసలు దీనిలో పెద్ద కథ. నేను నిన్నమొన్ననే సిగ్నల్ టీవీలో ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. లిక్కర్ తయారీదారుల అంటే లిక్కర్ ఇండస్ట్రీ పరిశ్రమలు ఉన్నాయి కదా, మన తయారీ కంపెనీలు ఉన్నాయి కదా, కంపెనీలో ప్రెసిడెంట్ ఆయన ఇంటర్వ్యూ చేసిన ఆయన చాలా భయంకరమైన నిజాలు చెప్పిండు. అది చాలామందికి తెలుసు, ఆయన ఇంకా కొద్దిగా డీటెయిల్గా చెప్పిండు. బీరు తయారయ్యేది ఎంతకు? 25 రూపీస్ బీరు తయారయ్యేది. 25 రూపాయలకు బీరు తయారవుతుంది. 25 రూపాయలు బీరు. ఏ బీర్ అయినా అంతే, ఏ బీర్ అయినా 20 రూపాయలు దాటదు. 18 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. 18 రూపాయలకు తయారైతే స్ట్రాంగ్ బీర్లు అవన్నీ ఉంటాయి కదా, 18 రూపాయలు కూడా తయారైతే 19, 20, 25 రూపాయలు మ్యాక్సిమం. అంతకన్నా ఎక్కువ తయారవుతుంది ఒక బీరుకు ఖర్చుకు. మొత్తం బాడీ క్లీనింగ్ కానుంచి, స్టిక్కరింగ్ కానుంచి, రకరకాల దానిలో లిక్విడ్ కానుంచి అంతా కలిపి 25 రూపీస్ విత్ కాటన్ డబ్బుతో సహా కలిపి అది అని చెప్పేది. తర్వాత క్వార్టర్ బాటిల్ 18 రూపాయలకు తయారవుద్దంట ఆయన చెప్పిండు. క్వార్టర్ బాటిల్ 18 నుంచి 25 రూపాయలు ఇది కూడా తయారేది. మనకి ఎంతకు అమ్ముతున్నారు? ఇప్పుడు ఎంతకు అమ్ముతున్నారు? ఇది 150 రూపాయలు మినిమం. ఇది
ఇది రూ. 150. 18 రూపాయలు అయ్యేది కూడా రూ. 150 కోటర్ అమ్ముతున్నారు స్టార్టింగ్. ఇది 200 రూపీస్ అవుతుంది ఇప్పుడు. పోనీ వీళ్ళకి ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగిందా లేదా క్వాలిటీ పెంచుతున్నారా? జనాల ఆరోగ్యం మీద ఎఫెక్ట్ కాకుండా ఏమైనా తయారు చేస్తున్నారా? ఏం లేదు, తయారీ దగ్గర ఏం ప్రాబ్లం లేదు. వీళ్ళు పెంచేది ఏంటంటే ట్యాక్సులు. మన దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేయాలి, మనం ఫుల్గా తాగాలి, ఊగాలి, ట్యాక్సులు వసూలు చేయాలి. ట్యాక్సులు వస్తే ఎంత ఎక్కువ రేటు ఉంటాయి. ఇప్పుడు 150 రూపాయలు 25 రూపాయలది 150 రూపాయలకు మనకు అమ్ముతారు. 25 రూపాయల కంటే ఇంకొక 25 రూపాయలు ట్యాక్స్లు వేసుకో, అక్కడ ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అవి వేసుకో, 50 రూపాయలు వేసుకో, 100 రూపాయలు ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు ఇది కూడా పెంచితే మొత్తం కలిస్తే 150 రూపాయలు. ఒక బీర్ కాడ ఒక బీర్ అమ్మితే 200 రూపాయలకు అమ్మితే 150 రూపాయలు గవర్నమెంట్కి పోతాయి. 150 రూపాయలు ఒక బీర్కు మనం 200 రూపాయలు పెట్టుకుంటాం. అప్పుడు ఇప్పుడు 100 రూపాయలు పోతున్నాయి 150 రూపాయలు పెట్టుకుంటే. కోటర్ బాటిల్ 18 రూపాయలు పెట్టుకుంటే దాన్ని 150 రూపాయలకు అమ్ముతున్నారు. దీనికి ఎంత ట్యాక్స్ ఉందో చూడండి మీరే. 120 రూపాయలు పోతున్నాయి. ఒక కోటర్కు 110 నుంచి 120 రూపాయలు గవర్నమెంట్కి పోతున్నాయి. ఇక రేపు అది 170, 180. అసలు ఇంతే, కొసరు ఇంత. మనం మామూలుగా మన రైతులు పండిస్తారు కదా పంట, వాళ్ళు పండించే పంటకు ఒక క్వింటాల్కు ఎంత ఇవ్వాలి? ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంది కదా, అది ఎంత ఇవ్వాలంటే వాళ్ళ కష్టానంతా లెక్కేసి అంతేసి ఒక 20% ఎక్కువేసి ఒక 2000 రూపాయలు అవుతుందంటే ఆ 2000లో 10% ఏంటంత 2000 అంటే ఒక 300, 400, 2400 ఎంఎస్పి. 1000 ఖర్చు అవుతుంది కదా, 1900 2000 రూపాయలు ఎంఎస్పి. అంటే రైతులు పండించే పంటకి ఏమి ఉండదు. ఇంత పర్సెంటేజ్ ఉంటే రైతులు ఎప్పుడో బాగుపడుతుంటారు. వాళ్ళు 100 రూపాయలు ఖర్చు పెడితే 400 లాభం వచ్చింది అనుకో రైతులకు, ఏముంటుంది? ఇంకా అంతకు మించింది ఏముంటుంది? ఈ ఉద్యోగాలు వనుకొస్తాయా? అదే చేసుకుంటారు. రైతులు రాజలాగా బతాడు. అప్పుడు 100 రూపాయలు ఖర్చు పెడితే 400 రూపాయలు వస్తాయి, వీళ్ళకి మాత్రం వస్తాయి. ఇప్పుడు ఏంది గవర్నమెంట్ లెక్క ఏంటంటే ఇప్పుడు సంవత్సరానికి 34,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి మనం మందు తాగడం వల్ల. 32,000 కోట్ల రూపాయలు. ఈ 32,000 కోట్లతోనే వీళ్ళు చాలా స్కీములు అమలు చేయొచ్చు. 32,000 కోట్లతోనే మన అవ్వతాతలకు పెన్షన్ ఇస్తారు కదా, అది మనదే. ఇక రేపు ఇంకా చాలా స్కీమ్స్ ఉంటాయి. వీళ్ళు ఇచ్చే స్కీమ్స్, ఇస్తామని చెప్తున్న స్కీమ్స్, అవన్నీ దాదాపు మేజర్ స్కీమ్స్ అన్నీ కూడా ఈ 32,000 కోట్లకి వెళ్ళిపోతాయి. కానీ ఇప్పుడు అది సరిపోదంట. ఇప్పుడు ఏంటంటే వీళ్ళ టార్గెట్ 45,000 కోట్లట. 45 కోట్లు సంవత్సరానికి రావాలంట వీళ్ళకు మందు మీద 45,000 కోట్లు సంపాదించాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుందంటే ప్రజల ఆరోగ్యాల మీద ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉండొచ్చు, ప్రజల మీద ఎంత ప్రేమ ఉండొచ్చు. మన తెలంగాణ జనం తాగుబోతులు అని ముద్ర వేయడానికి ఇదంతా. ఆల్రెడీ తెలంగాణ సంస్కృతి అంటే మందు తాగడమే అని ఒక గలీజు పదాన్ని అంటగట్టింది, సమాజానికి అంటగట్టింది పాలకులు, రకరకాల రాజకీయ నాయకులు. అది తెలంగాణ సాంప్రదాయం ఏం కాదు. మందు తాగడం తెలంగాణ సాంప్రదాయంలో ఎక్కడ హిస్టరీలో లేదు. తెలంగాణ అనగానే సాంప్రదాయాలు చెప్పండి అంటే మందు తాగడం తెలంగాణ సాంప్రదాయం ఏం లేదు. అది ఇప్పుడు 45,000 కోట్లు టార్గెట్ పెట్టుకొని మన జేబులకు చిల్లు పెట్టి మన దగ్గర నుంచి ట్యాక్సుల మీద ట్యాక్సులు అంతకుముందు అప్పుడప్పుడు ఔరంగజేబు ఉండే కదా, జుట్టు పన్ను, ఆ పన్ను, గోర్లు పెంచితే పన్ను, గడ్డం పెంచితే పన్ను, మీసం పెంచితే పన్ను. ఇంకా దీనికన్నా అదే బెటర్. జుట్టు పన్ను కట్టడమే బెటర్. ఇష్టం వాళ్ళు పెంచుకుంటారు, ఇష్టం లేకపోతే కార్ చేసుకుంటారు. పెంచుకుంటేనే కదా పన్ను కట్టేది. ఇది అట్లా కాదు. ఇక మన దగ్గర కుటుంబంలో యావరేజ్గా ఒక్కరైనా తాగుతారు. 4 ఫ్యామిలీ ఉండే కుటుంబంలో యావరేజ్గా ఒక్కరైనా ఖచ్చితంగా తాగుతారు. దీనిలో డౌట్ లేదు. ఒక్కరన్నా. ఒక ఫ్యామిలీలో తాగపోయినా ఇంకొక ఫ్యామిలీలో 2 ఉంటారు తాగేతోళ్ళు. అట్లా అందుకే యావరేజ్గా ఒక ఫ్యామిలీలో ఒకరైనా ఖచ్చితంగా తాగుతారు. తాగే వాళ్ళు మన దగ్గర 1,00,00,000 మంది పైన ఉంటారు. 1,00,00,000 మంది ఎక్కడ 1,00,00,000 మంది? మన దగ్గర కుటుంబాలు అంటే 1,50,00,000 మంది తాగుతారు. 1,50,00,000 మంది రోజు తాగపోవచ్చు. కానీ నెల మొత్తం చూస్తే ఆ లెక్కలు జానుడు. వీళ్ళ బస్సుల లెక్కలు ఉంటాయి కదా, ఫ్రీ బస్సులో ఎంతమంది తిరిగారంటే 20 కోట్ల మంది అంటారు. మన తెలంగాణ జనం ఉండేది 3 కోట్లు కదా, ఆ 3 కోట్లలో ఎంతమంది బస్సు ఎక్కుతారు? మహిళలే అని చెప్పేది. దానిలో 20 కోట్ల మంది ఏంటంటే రోజువారు లెక్కేస్తారు. అట్లా మందాయంలో లెక్కేస్తే మనల్ని బస్సు తిరిగిన 20 కోట్లు అవుతారు బస్సు తిరిగే వాళ్ళు నెలలో, లేకపోతే 6 నెలల్లో వీళ్ళు చెప్పిన లెక్కన. ఇదైతే 50 కోట్లు అవుతారు మందాయతోలు. 50 కోట్ల అమ్మకాలు జరుగుతాయి. ఇంకా ఇప్పుడు దాన్ని క్యాచ్ చేసుకొని, జనాల వీక్నెస్ని క్యాచ్ చేసుకోనికే ప్రభుత్వం అయితే మద్యం ధరలు పెంచడానికి ప్లాన్ చేసిందని అన్ని పేపర్లు కూడా వార్తలు రాసినాయి. ఇక పెంచుతారంట. ఎప్పుడు పెంచుతారనే తెలియదు. 2 రోజులు అది లాంఛనీయమే. కానీ ఒకసారి జనాల ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ చేసి కేవలం ప్రభుత్వానికి డబ్బులు రావాలి, ఆ డబ్బులతో మేము ఇచ్చిన హామీలు అమలు చేయాలి. మీరు ఇచ్చిన హామీలు ఎవరు అడగలేదు. మీరు హామీలు ఇచ్చిర్రు కానీ జనమేమో మీ హామీలు అడగలేదు. ఇవ్వండి మాకు హామీలు ఇవ్వండి అని అడగలేదు. మీరు ఇచ్చిర్రు గెలవనికే.
ఇప్పుడు అవి అమలు చేయడానికి జనాల ఆరోగ్యాన్ని పాడు చేయాలని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.